ఈరోజు దేవుని పెట్టారా, నీ ఆస్తి అయినా అంతస్తు అయినా ఆశీర్వాదమైనా అది నీదనుకోవద్దు, అది దేవుడిచ్చేది. మన ఆస్తి అంతస్తు ఎవరంటే దేవుడు. చెప్పండి చెప్పండి, ఏంటి అల్లులే కాదు, ఏంటి చెప్పండి. మన ఆస్తి అంతస్తు ఏంటండి? మన అభివృద్ధి అయినా, మన ఆశీర్వాదమైన, మన ఆస్తి అయినా, మన ఘనత అయినా, మన గౌరవైనా, ఉన్నతమైన గొప్పతనమైన అది మన దేవుడే మనకిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నీకు ఆశీర్వాదం కాదు తోడు, దేవుని తోడు ఉంటే ఆశీర్వాదం ఎక్కడున్న నీ వెనకాల వస్తుంది అంతే. అందుకని దేవుని పెట్టారు. మన జీవితంలో కూడా దేవుని తోడు ఎప్పుడు కోరుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని తోడు కోరుకుంటామో, దేవుని నీడలో మనం బ్రతుకుతూ ఉంటామో, దేవుడు అంచులంచులుగా ప్రభు ఆశీర్వదించునుగాక.